actually in Telugu. But meanwhile, our hero, this Vishal, informed me that I want, because I'm already established in Tamil, so I want to get established in Telugu. So I want to dub this picture in Telugu and I want to release this picture. So it was hilarious, and I enjoyed this movie like anything, you know, in this Tamil version. I think the same, this Telugu audience also will like the movie as the Telugu, our Tamil audiences enjoyed. And this is 100%, as Mr. Paras told you, know, this is 100% entertainment and comedy guarantee movie. So definitely, ఆర్బి చౌదరి గారు సూపర్ గుడ్ ఫిల్మ్స్ అంటే అందరికీ ఎంతో రెస్పెక్ట్, ఆయన అంటే మా అందరికీ ఎంతో గౌరవం. దాంట్లోనే వన్ ఆఫ్ ది పార్ట్ పరాజ్ జైన్ గారు ఈ సినిమాని ఇక్కడ డబ్ చేయడం చాలా సంతోషం. ఎలిల్, డైరెక్టర్ ఎలిల్ అంటే ఇక్కడ చాలా తెలుగులో నువ్వు వస్తావు అనే ఒక సినిమా వచ్చింది నాగార్జున గారి హీరోగా. దానికి ఇక అండ ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆర్బి చౌదరి గారు ఉన్నారు యువతల వైపు. ఇక దాంతో అసలు వాళ్ళ వెహికల్ నడకే ఒక మంచి నడక, అంటే అసలు స్మూత్గా ఇవాళ నుంచి అంటే ఏనాటి నుంచి పైగా అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్గా ఎక్కువ కాలం రన్ అవ్వడం అనేది ఎంత కష్టం. అలాంటిది 400 సినిమాలు చేశారు అని అంటే వాళ్ళ అనుభవం మనం అర్థం చేసుకోవచ్చు. మా బిగినింగ్ ఫిల్మ్స్ అన్నీ పారస్ జైన్ గారే చేశారు. సో అలాంటి ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ తోటి ఒక అద్భుతమైనటువంటి సినిమాని అందివ్వాలన్నటువంటి తపనతోటి ప్రతిసారి చేసిన ప్రతి సినిమా కూడా పెద్ద హిట్స్ అయినాయి. ఆ వరుసలోనే ఇవాళ మనకి ఈ ప్రేమలీల పెళ్లి గోల అనే సినిమా ప్రామిసింగ్ హీరో చూసాం ఇప్పుడే స్క్రీన్ మీద, విష్ణు విశాల్ చక్కగా మంచి. ఈ మహావీర్ ఫిలిమ్స్ సంస్థకి మాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే మొదటి మహావీర్ అనే ఒక థియేటర్ ద్వారానే ఆయన సినిమా రంగంలో పాపులర్ అయ్యారు. తిరుపతిలో ఉన్న మహావీర్ థియేటర్లో మేము నిర్మించిన మొదటి చిత్రాలు ఎన్నో రిలీజ్ అయ్యాయి. తర్వాత ఆయన 20 సంవత్సరాల క్రితం మహావీర్ ఫిల్మ్స్ అనే ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్థాపించినప్పుడు ఆ సంస్థ ప్రారంభోత్సవానికి నేను కృష్ణారెడ్డి గారు, ఆర్పి చౌదరి గారు హాజరయ్యి ఆ గారు శ్రమించాలో కొంచెం మీ పేరు మాట్లాడినప్పుడు నాకు గొంతు బాగా తడబడింది. యాక్చువల్గా చాలా మధ్యాహ్నం నుంచి థ్రోట్ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ అయిపోయాయి. సో మీరు అంటే నాకు ఇప్పుడు కాదు సార్, ఒక 20 ఏళ్ళగా మీరు అంటే నాకు చాలా ఇష్టము. మీరు గొప్ప దర్శకుడు కాదు, ఒక గొప్ప వ్యక్తిత్వం కూడా మీ దగ్గర ఉంది సార్. ఈరోజు పొద్దున్నే ఆయన్ని ఆడియో ఫంక్షన్కి పిలిచేదానికి పోతే 5 నిమిషాల్లో ఆయన ఒకటే మాట అన్నారు, పోండి నేను తప్పనిసరిగా వస్తాను అని అన్నారు. చాలు. సో ఈరోజు ఆయన అంత పెద్ద ఎత్తుకే పైకి వస్తున్నారంటే ఆయనలో ఏం మాత్రం గర్వం లేదు. అంత పెద్ద దర్శకుడు కూడా ఉండే కూడా ఏ మాత్రం గర్వం లేని వ్యక్తి అతను. సో హీస్ గ్రేట్. హ్యాండ్స్ అప్ టు మిస్టర్ వివి వినాయక్ గారు సార్. సో చాలా సంతోషంగా ఉంది. ఇది వచ్చి నాకు 4th ఫిల్మ్ ఇక్కడ. ఫస్ట్ మూవీ వచ్చి జర్నీ, అండ్ దెన్ సిటీస్ అండ్ సంథింగ్, ఇప్పుడు ప్రేమలీల పెళ్లిగోళ. నాకు చాలా సంతోషం. ఏంటంటే ఆర్బి చౌదరి గారిని నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. సో ఆయన ఈ మూవీ రిలీజ్ చేశారు. సో వెరీ ఎగ్జైటింగ్. సో వెరీ ఫీలింగ్ బ్లెస్డ్ టుడే. ఐ వాంట్ టు మూవీ చూడలేదండి, లేదంటే అస్సలు ఎవరు వెళ్ళరు, ఇక్కడే మీరు స్క్రిప్ట్ చెప్పేస్తారంట. సో అందరికీ నమస్కారం, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్, a very big thank you to Chaudhary uncle. Thanks to each and everybody who's here as a chief guest today. I wouldn't take long. వేలన్ మొదట వెళ్ళకారని వచ్చేసి తమిళ్లో చాలా పెద్ద హిట్ అయింది. 100 days నుంచి ఎక్కువ మూవీ ran in theatres. సో అక్కడ ఎలా తమిళ్ ఆడియన్సెస్కి సినిమా నచ్చిందో అలాగే ప్రేమలీల పెళ్లిగోళ ఇక్కడ తెలుగు ఆడియన్సెస్కి చాలా నచ్చుతుందంట నమ్మకం మనకుంది. సో మీ సపోర్ట్ మనతో ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్ అగైన్. థ్యాంక్స్. బాయ్. థ్యాంక్ యూ సో Telugu avlo theriyadu, so I'll talk in English. First of all, thank you everyone on the stage. It's my first movie, a dream come true. Actually, inga Kiran sir vandu appaku rombo close friend. He knows that I tried for about 6.5 years to get into Tamil cinema. I gave up. I went and joined an IT company job.
And then I got my first opportunity, Vanilla Kabaddi Kulu. It was a big hit, which was which was remade as Beamli Kabaddi Jaddu here. And my second and third movie was a big flop. And after that, it took me 5 years to again come back in the industry. And then I did some good movies like Mundasapatti, Indranetranale, Jeeva, Neer Parvai. But it was a very difficult journey. And in 7 years, I did 9 movies. And then this was my 10th movie. I didn't want to turn producer, but the situation made me into a producer. Because this kind of movie, nobody will give me in Trindala. I took that burden of producing the movie. And God's grace, after this movie, this was my 10th movie. After this movie, in 1 year, I'm doing 6 movies right now. So whatever I've got in my life so far is because of this movie. And thank you, R.B. Chaudhary sir. Our sir solrada illa uncle solrada therilla. Jeeva and Jitan Ramesh, a very, very close friend. And நான் பேசும்போது சார் வந்து உடனே கூப்பிட்டாரு எனக்கு ரீமேக் பண்ணலாம் அப்படின்னு. நான் சொன்னேன் சார் எனக்கு ஆசை வந்து சினிமாவில் எப்படியாவது வரணுங்கிறது. So I've somehow managed to break it in Tamil cinema. It's a dream, sir. I want to somehow try and come in Telugu. But for your information, sir, I've already started the dubbing அப்படின்ட்டு. என்ன you've already started என்னாரு. Sir, almost going to finish dubbing, sir. Why don't you watch the movie? Then Paras sir introduce பண்ணாரு and Paras sir watched the movie with किसके साथ देखा sir? It has been a dream of a producer. The whole team, the whole cast and crew, everybody's been so nice, so wonderful. And the experience has been almost life-changing. And I'm very, very happy I got to play Meera. The rest of the things I'll speak on the audio launch. Now it's turn